సీనియర్ ఐపీఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆమెకు సాధారణ పరిపాలనా శాఖలో జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పోస్టులో ఆమె కేవలం 4 రోజులు మాత్రమే పనిచేయనున్నారు. ఈ నెల 30న శ్రీలక్ష్మి రిటైర్ కానున్నారు. దీంతో సీనియర్ అధికారిని గౌరవంగా పంపించాలనే ఉద్దేశంతో 2 ఏళ్ల పంతం పక్కన పెట్టి పోస్టింగ్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయిటింగ్ లోకి వెళ్లిపోయారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం శ్రీలక్ష్మి రిటైర్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని చివరి 4 రోజులతో పాటు విధుల్లోకి తీసుకుంది. శ్రీలక్ష్మి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం అఖిల భారత సర్వీసు అధికారులు గౌరవాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు అనే ఉద్దేశంతోనే ఆమెకు పోస్టింగ్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. శ్రీలక్ష్మి వివాదాస్పద వైఖరి వల్లే ఆమెకు 2 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వలేదు అని చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా శ్రీలక్ష్మి పైన ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఆమె అరెస్టు అయ్యి జైలుకు కూడా వెళ్లారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్ కు ఎంపికైన శ్రీలక్ష్మిని 2019లో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీసుకొని వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా శ్రీలక్ష్మి హవా నడిచింది. ఇక రాష్ట్రంలో అత్యధిక సీనియర్ ఐపీఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై కేసులు ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు. 22 ఏళ్లకే అఖిల భారత సర్వీస్ కు ఎంపికైన శ్రీలక్ష్మి సీనియారిటీ పరంగా చూస్తే కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా రిటైర్ అవ్వాల్సిందే. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపిక అవ్వాల్సి ఉంది. అయితే ఆమెపై ఉన్న కేసులు కారణంగా కీలక పదవులకు అర్హత కోల్పోయారని అంటున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ తో శ్రీలక్ష్మికి తత్సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని చెబుతున్నారు. కానీ ఆమె సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని చివర్లో పోస్టింగ్ ఇచ్చింది అని కూడా చెబుతున్నారు. దీనివల్ల శ్రీలక్ష్మి రిటైర్మెంట్ ప్రయోజనాలకు కూడా లైన్ క్లియర్ అయినట్లే అని చెబుతున్నారు. ప్రభుత్వం పంతానికే వెళ్లి పోస్టింగ్ ఇవ్వకపోతే అఖిల భారత సర్వీస్ అధికారుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం భావించిందని అంటున్నారు. దీంతో రాగద్వేషాలకు అతీతంగా నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఈ నియామకం గత ప్రభుత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ రిటైర్మెంట్ ను కూడా గుర్తు చేస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉంటున్నానే భావనతో గత ప్రభుత్వం ఆయనను పూర్తిగా పక్కన పెడితే న్యాయ పోరాటం చేసి పోస్టింగ్ తెచ్చుకున్నారు అని గుర్తు చేసుకున్నారు. కానీ శ్రీలక్ష్మితో ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి వివాదం పెట్టుకోకుండా గౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడమే హాట్ టాపిక్ అవుతుంది.